హాయ్ అండి. ఎట్టకేలకి జూన్ 12వ తారీఖైతే 'హరహర వీరమల్లు' వస్తుందండి. మనం రీసెంట్‌గానే ఒక వీడియో చేసుకున్నాం. ఎందుకంటే నిర్మాతకి కొన్ని కోట్ల రూపాయల నష్టం కలుగుతుంది. సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి రిలీజ్ చేయాలని కోరుకున్నాం. అదే విధంగా అయితే జూన్ 12వ తారీఖునైతే సినిమా రిలీజ్ కాబోతుంది 'హరహర వీరమల్లు.' కనీసం ఈ డేట్ అన్నా పోస్ట్‌పోన్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ కలిసి ఇదొక 13 డేసు, అదొక 12 డేసు, 25 డేస్ అయితే ఉన్నాయి. మరి 25 డేస్‌లో ఏమైనా పనులుంటే మొత్తం క్లియర్ చేసుకొని ఈసారి మిస్ కాకుండా అయితే ఈ జూన్ 12 మిస్ కాకుండా అయితే రిలీజ్ చేయాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే నిర్మాత చచ్చిపోతాడండి. ఎందుకంటే నిర్మాత అన్ని కోట్లు పెట్టి, వందల కోట్లు పెట్టి సినిమా ఇన్ని రోజులు హోల్డ్ అయ్యి ఉందంటే ఆ వడ్డీలు భరించలేము వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారిగా సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టరు. ఖచ్చితంగా ఫైనాన్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. వాటికి వడ్డీలు వస్తూ ఉంటాయి. బ్యాంకుల్లో అప్పు తీసుకుంటారు. వాటికి వడ్డీలు వస్తూనే ఉంటాయి. అది పావలా వడ్డీ కావచ్చు, లేకుంటే రూ. 10 వడ్డీ కావచ్చు, రూపాయి వడ్డీ కావచ్చు చెప్పలేం. పెద్ద హీరో వస్తున్నాడు కదని ఆతృతతోటి డబ్బులు ఎక్కువ తీసుకొచ్చుంటారు. ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితంగా నాకు తెలిసి జనసేనకి అదే అప్పుడు జనసేనకి డబ్బులు అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడూ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేసుంటారు ముందుగానే. వాళ్ళు ఆశించి తీసుకున్నారండి. ఓ పక్కన పెట్టండి. కానీ ఇన్ని సంవత్సరాలు డిలే అయింది కాబట్టి, ఇప్పటికైనా సరే జూన్ 12 అని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆ రోజు రిలీజ్ అయితే బాగుంటుంది. నిర్మాతకి కొండంత భారం తగ్గిద్ది. మళ్ళీ సెకండ్ పార్ట్ అంటున్నారు. అది వచ్చే దేవుడికెరుక. ముందే అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే ఖచ్చితంగా కొంచెం నిర్మాతకైతే సేవ్ అవుతారనిపిస్తుంది. ఇంకా డిలే అయ్యే కొద్దీ నిర్మాత కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి త్వరగా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 'ఓజీకి' కూడా మీరు చూసుకుంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ లుక్ చూసుకుంటే 'ఓజీ' లుక్‌లాగా కనిపిస్తా ఉంది. ఆయన షేవింగ్ చేసుకొని క్లీన్ షేవ్‌తోటి మనకు కనిపిస్తా ఉన్నాడు. కలిసి కొంచెం రఫ్ షేప్ తోటి ఉంటాడేమో నెక్స్ట్. ఎందుకంటే ఒక వారం అయితే ఆటోమేటిక్‌గా 'ఓజీ' లుక్ అయితే వస్తుంది. లేకుంటే 'ఓజీలో' కూడా క్లీన్ షేవ్ ఉండొచ్చేమో చెప్పలేం. యాక్చువల్‌గా 'హరహర వీరమల్లులోనే క్లీన్ షేవ్‌తో ఉంటాడు. చూద్దాం మరి. 'ఓజీ' కూడా స్టార్ట్ అయిందంటున్నారు. 'ఓజీ' కూడా ఒక పక్కన పూర్తి చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఉంది మరి దాన్ని ఏం చేస్తారో తెలీదు. ప్రస్తుతానికైతే 'ఓజీ' షూటింగ్ అయితే ప్రారంభమవుతుందంట. 'ఓజీ' కూడా ఈ ఇయర్‌లోనే రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే 'హరహర వీరమల్లు' డేట్ వచ్చేసి జూన్ 12వ తారీఖు. ఫ్యాన్స్ చూద్దాం మరి ఏం జరగబోతారు. నలిసి డే 1 అయితే రికార్డులు బద్దలవుతాయి. మరి సినిమాలో కొంచెం పాజిటివ్స్ ఉంటే మటుకు సినిమా వేరే స్థాయికైతే ఎళ్తుంది. ఇది మల్టీ లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది. అందరూ పాన్ ఇండియా అంటారు కదా! ఆ రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి ఎన్ని సంచలనాలు చేస్తుందో డే 1 కలెక్షన్ తోటి.